అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని భావిస్తున్నాను. మరి ఇంట్లో సమయాన్ని ఫలభరితంగా గడుపుతున్నారని భావిస్తున్నాను. మరి ఎక్కువగా టీవీలకు అతుక్కుపోయారా, లేకపోతే ఎక్కువసేపు మీ సమయాన్ని వాక్యానికి ఇస్తున్నారా? బైబిల్ స్టడీ కూడా మర్చిపోయారా? ఏమో, మీకోసం వాక్యాన్ని ధ్యానించడానికి మధ్యకి వచ్చాను. దేవుడు ఆదివారం తర్వాత 2 రోజులు కాపాడి ఈ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందరినీ క్షేమంగా ప్రభు ఉంచాడు. దాన్ని బట్టి వందనాలు. ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యానికి వెళ్దాం. మహాగణుడ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ బైబిల్ స్టడీలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానించడం అది మేమెంతో ఒక గొప్ప భాగ్యంగా తీసుకుంటున్నాం. ప్రభు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మరి ఈ సమయంలో మీరు మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపి మీ యొక్క కాపుదల మాకు అనుగ్రహించి నీ వాక్యాన్ని తండ్రి ధ్యానించుటకు మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యంలో ఉండే విషయాలు మేము నేర్చుకున్నటకు మాకు సహాయం చేయమని ప్రార్థించుకుంటూ, ఎవరైతే విశ్వాసులు ప్రభా మరి వారి సమయాన్ని ఏ విధంగా గడుపుతున్నారో, వాక్యాన్ని కోసం ఎదురు చూస్తున్నారో తెలియదు, వాళ్ళందరికీ ప్రభా మీరే మంచి మనసిచ్చి వాక్యం వినుటకు మీరు సహాయం చేసి నడిపించండి. ఎవరైతే సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు ప్రభా ఏవైతే ఇచ్చిన క్విజెస్ కానీ వారు చేస్తున్నారు, వారి బట్టి మీకు ఎన్నో వందనాలు. కానీ చాలామంది యవనస్తులు మరి ప్రభా చేయట్లేదు, వేరే విషయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరి ప్రభా మీరే వారికి మంచి జ్ఞానం ఇచ్చి బాధ్యత ఇచ్చి మరి ప్రభా తగ్గించుకొని చేయుటకు సహాయం చేసి నడిపించండి. మీకు వందనాలు, మీకు వేలాది స్తోత్రాలు. మా జీవితాలు మీకు అర్పిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని దీవించమని ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ వెలుగు నీ సత్యం అనే పాట పాడుకుందాం. నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. సత్యము బయలుదేరా నిమ్ము. దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. నాకు త్రోవ చూపు చూపును, అది నీ నివాస స్థలముకు, అది నీ నివాస స్థలముకు నన్ను తోడుకుని వచ్చును, నన్ను తోడుకుని వచ్చును. దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. నీ వెలుగు నీ సత్యము
బయలు దేరానిమ్ము. ఏలకు పోతివి ఏలకు పోతివి తిన్నడు నా ప్రాణమా ప్రభుని గనుమా ప్రీతి గనుమా దేవా నా వెలుగు నీ సత్యము బయలు దేరానిమ్ము. నీ వెలుగు నీ సత్యము బయలు దేరానిమ్ము. దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలు దేరానిమ్ము. నాతో కలిసి పాడారా అనుకుంటున్నాను. చర్చ్లోనే సరిగ్గా పాడతారేమో నాకు డౌటే. సంతోషం. మనం ప్రకటన గ్రంథం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఎంతమంది ఫాలో అవుతుందని నాకు తెలియదు. నేను మాత్రం ఫాలో అవుతూ చెప్తున్నాను. సో 9వ అధ్యాయంకి వచ్చాం. 9వ అధ్యాయంలో 8వ అధ్యాయము 9వ అధ్యాయము అక్కడ యోహాను ఒక్కొక్క దూత చేత పట్టుకొని బూరలు ఊదడం చూస్తున్నాం. ఆ ఊదినప్పుడు భయంకరమైన సంఘటనలు, శ్రమల కాలంలో ఏం జరగబోతుందో అనేది దేవుడు యేసుక్రీస్తు వారి యోహానికి మరి కనుపరిచాడు, ప్రత్యక్షత దయచేశాడు. మరి ఈ సమయంలో మరి 9వ అధ్యాయము మరి 13 నుంచి ఆఖరి వచనం వరకు మనం చదివితే 21వ వచనం వరకు మనం ఇప్పుడు చదువుకుంటాం. ఈ 13వ వచనంలో 9వ అధ్యాయము 6వ బూర ఊదబోతున్నాడు. The angel is going to blow the trumpet, the 6th trumpet మనం చూడొచ్చు. ఈ 9వ అధ్యాయం అంతా నేను చెప్పాను. బైబిల్లో ఏంజలాలజీ అంటే దేవదూతల గురించి చెప్పబడిన దానిలో మనము డిమానాలజీ గురించి కూడా చూస్తున్నాం. అంటే సాతానుల గురించి, డీమన్స్ గురించి, సాతానుల యొక్క వాడి యొక్క చేష్టలు ఎలా ఉంటాయి. అదే 11వ వచనంలో వాడి పేరు అపోలియోన్ అంటే డిస్ట్రాయర్. అపోలియన్ అంటే నాశనకర్త. 13వ వచనం నుంచి ఏ విధంగా నాశనం చేసుకొచ్చాడో, ఏ విధంగా దేవుడు ఆ సాతానుడికి అధికారం ఇచ్చాడో, ఈ యొక్క ప్రపంచంలో నాశనం కానీ విపత్తులు కానీ ఏ విధంగా వచ్చాయో మనం 13 నుంచి ఆఖరి వచనం వరకు 21వ వచనం వరకు మనం చూస్తాం. కాబట్టి ఆ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన 9వ అధ్యాయము మరి 13 నుంచి 21వ వచనం వరకు. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్మల నుండి ఒక స్వరము
యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుని ఉన్న వారికి నిప్పువలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరుపులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ, గంధకములు వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి వెడలుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడింది. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జారచోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈ అధ్యాయం అంతా దేవుడు, గత వారంలో మనం చూసాం, దేవుడు సాతానికి అధికారం ఇచ్చాడు. ఒక నక్షత్రం ఆకాశం జాలింది అని బైబిల్లో చూసాం. ఆ నక్షత్రం ఎవరో కాదు, లూసిఫర్, సాతానుడు. వాడు గర్వించడం బట్టి ఆకాశం నుంచి త్రోయబడ్డాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసాం. అది 5వ బూర ఊదినప్పుడు, అదే 6వ దూత బూర ఊదినప్పుడు, అప్పుడు దేవుని ముందర ఉన్న బంగారపు వేదిక 4 కొమ్మల నుంచి ఒక స్వరం నాకు వినిపించింది. ఈ బంగారపు వేదిక దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థన. దేవుడి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నప్పుడు, దేవుడి ప్రపంచానికి తీర్పు తీరుస్తున్నప్పుడు, దేవుడి ప్రపంచాన్ని మరి ఆయన వెంజెన్సీ, ఆయన కోపం రగులుతున్నప్పుడు పరలోకములో అక్కడ దేవుని యొక్క బంగారపు వేదిక, ఇంగ్లీష్లో మనం చూస్తే ద గోల్డెన్ ఆల్టర్. ఈ గోల్డెన్ ఆల్టర్ పాత నిబంధనలో బంగారపు వేదిక అనేది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఇంకో మాటలు చెప్పాలంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధులందరూ ప్రార్థనలు చేస్తున్నారు. రక్షింపబడిన వారందరూ ప్రార్థనలు చేస్తున్నారు. సంఘం అంతా ప్రార్థనలు చేస్తున్నారు. ద ప్రేయర్స్ ఆఫ్ సెయింట్స్. దేవుడు తీర్పు తీస్తున్నప్పుడు దేవుడు కూడా పరిశుద్ధులకు ప్రార్థనలు విని ఆయన కోపాన్ని మరి తగ్గించే రీతిగా అక్కడ దేవుడు విశ్వాసుల యొక్క ప్రార్థన కూడా విన్నట్లుగా మనం చూస్తున్నాం. పరలోకములో ప్రార్థన ఉందంటే భూలోకంలో కూడా ప్రార్థన ఎంత అవసరం అనేది మనం గుర్తు చేసుకోవాలి. మరి దానికి 4 కొమ్ములు ఉన్నాయి. ఆ 4 కొమ్ముల నుంచి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం వినిపించింది. ఆ స్వరం 14వ వచనం చూస్తే, బూర ఉన్న ఆ 6వ దేవదూతతో మరి యూఫ్రటీసు అనే మహానది దగ్గర బంధించి ఉన్న
నలుగురు దేవదూతలను విడిపించు అని అక్కడ దేవదూత చెప్పినట్లుగా చూస్తున్నాం. ఈ దేవదూతలు సాతానుల, దుష్ట శక్తుల, లేకపోతే దేవుని యొక్క దూతల అని ఒకవేళ మీకు ప్రశ్న ఉంటే, ఎందుకంటే మనం చూసాం ఇంతకుముందు 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో, 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం 4 దూతలు చూస్తున్నాం. అక్కడ కూడా 4 జీవులు. లేకపోతే మరి ఇక్కడ 4 దూతలు అంటే దేవదూతలు కాదు, డీమన్స్, సాతాను సంబంధమైన దూతలు. ఇంగ్లీష్లో వీ కెన్ కాల్ దెమ్ ఫాలెన్ ఏంజల్స్. సాతాను సంబంధమైన వారు, దేవునికి వ్యతిరేకముగా ఉండే దేవదూతలు. కాబట్టి వాళ్ళని ఏమంటారంటే ఫాలెన్ ఏంజల్స్ అంటారు. ఎందుకు ఫాలెన్ ఏంజల్స్ అంటున్నాను నేను? ఎందుకంటే ఈ దూతలు ఇక్కడ ఉన్నవారు బంధించి ఉన్నారు. గత వారంలో కూడా చూసాం, కొన్ని దూతలు బంధించబడ్డారు. దూతలు అంటే ఎవరు? సాతాను. కొన్ని దూతలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, కొన్ని దూతలు నరకంలో కాలుతున్నారు. సో కాబట్టి ఈ 4 దూతలు వీరంట యూఫ్రటీస్ అనే మహానది దగ్గర బంధించి ఉన్న 4 దేవదూతలు విడిపింపబడ్డారంట. అంటే దేవుడు వారికి పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు ఈ ప్రపంచాన్ని తీర్పు తీర్చడానికి ఈ సాతాన సంబంధమైన వారిని, ఫాలెన్ ఏంజల్స్ని, పడిపోయిన దూతలను దేవుడు వాడుకుంటున్నాడు మనుషులకు తీర్పు తీర్చడానికి, లోకానికి తీర్పు తీర్చడానికి. అది ఎందుకు తీర్పు తీరుస్తున్నాడో తర్వాత మనం వచనాల్లో చూస్తాం. కాబట్టి వీళ్ళు బంధించి ఉన్నారు కనుక వీరు సాతాను దూతలు, అంటే పడిపోయిన దూతలు, ఫాలెన్ ఏంజల్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. వీరు ఎక్కడి వరకు ఉన్నారంటే, ఈ యొక్క దూతలు, సేటనిక్ ఫోర్స్ అనేవారు, దేవుడు తీర్పు తీర్చడానికి వీరిని విడిపించాడు. అప్పటి వరకు నరకంలో బంధింపడ్డారేమో, లేకపోతే గొలుసులతో కట్టబడ్డారేమో. కానీ దేవుడు కోపం, ఆయన యొక్క తీర్పు తీర్చడానికి ఈ దూతలకు దేవుడే మరి ఆయన తీర్పు అకంప్లిష్ చేయడానికి ఈ దూతలను విడిపించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఎందుకంటే ఈ యొక్క వచనం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ ఫాలెన్ ఏంజల్స్ కూడా దేవుని అధికారం కింద ఉన్నారు. వారు కూడా దేవుని అధికారం కింద ఉన్నారు. అందుకే సాతానుడు మనల్ని ఏం చేయలేడు. సాతానుడు, దుష్ట శక్తులు మనల్ని ఏం చేయలేవు. ఎందుకంటే దుష్ట శక్తులు కూడా వాటికి శక్తి ఉన్నప్పటికీ, అవి కార్యాలు చేసినప్పటికీ అవి దేవుని ఆధీనంలో ఉన్నాయని మీరు మర్చిపోకూడదు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, దేవుడే వాటిని విడిపించాడు. దేవుడే ఆ బంధకాల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన తీర్పు తెచ్చడానికి, మరి ప్రపంచాన్ని తీర్పు తెచ్చడానికి. సో గాడ్స్ కంట్రోల్ ఎక్స్టెండ్స్ ఈవెన్ టు ద డీమనిక్ ఫోర్సెస్. దేవుని యొక్క మరి కంట్రోల్ అనేది మరి సాతానిక ఫోర్సెస్ కూడా, సాతాను సంబంధమైన సైన్యంపై కూడా దేవునికి అధికారం ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా ఆయన కొన్ని అద్భుత కార్యాలు చేసినప్పుడు మరి దూరం నుంచి చూశారు. ఆయన కపెర్నహూము దగ్గర ఆయన మరి పడవ దిగిన వెంటనే దూరం నుంచి మరి దురాత్మల శక్తి చేత నింపబడిన వాడే గట్టి కేకలు వేస్తున్నాడు. మాకు ఇంకా తీర్పు దినం రాలేదు కదా, నువ్వెందుకు ఇప్పుడు వచ్చావు, ఏం చేయాలి అని గట్టి కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా, దావీదు సింహాసనం మీద ఆసీనుడా, దైవ కుమారుడా, నువ్వు దేవుడువు, ఇదిగో ఈ ఒక్కసారి మేము పందుల్లోకి వెళ్ళిపోతాం,
నువ్వు ఆజ్ఞవు అంటే ఏంటి ఇక్కడ చూస్తున్నాం మనం? దేవుడు వాటిపై అధికారం కలిగి ఉన్నాడు. అవి లోకములో ఎన్ని నాశనం చేసినా, లోకములో మనుషులను ఏదో రకంగా దేవుని వైపు దూరంగా నడిపినా, బట్ స్టిల్ గాడ్ ఈజ్ కంట్రోలింగ్ దెమ్ అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ప్రకారంగా మరి ఆ సాతాను యొక్క సంబంధమైన 4 పడిపోయిన దూతలు వారు విడిపింపబడ్డారు. ఇప్పుడు వాక్యంలో చూస్తే 14వ వచనంలో 6వ దేవదూతతో యూఫ్రటీసు అనే మహా నది దగ్గర బంధించిన 4 యూఫ్రటీసు నది అని చూస్తున్నాం. ఈ యూఫ్రటీస్ నది వన్ ఆఫ్ ద 4 రివర్స్, 4 నదులు. ఇవి ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంటే ఆది కాండము అంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదేను వనములో నుంచి ఈ యొక్క యూఫ్రటీస్ అనే యొక్క నది మనం చూస్తున్నాం. 4వ నది యూఫ్రటీసు మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచి. చూసారా? కాబట్టి దేవుడు నదులు, ఈ నది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈడెన్ ఆఫ్ గార్డెన్ అంటే ఏదేను వనము నుంచి ఒక నది అక్కడ ప్రవహించడం మనం చూస్తున్నాం. కాబట్టి స్టార్టింగ్ విత్ బాబెల్, మరి ఇంకో అదేవిధంగా మరి బాబేలు గుండా ఈ యొక్క నది ప్రవహిస్తుంది. ఈ బాబెల్ అనేది మనం చూసామనుకోండి, అది దేనికి బైబిల్లో ఒక సూచనగా ఉందంటే, లేకపోతే ఈ యొక్క స్థలం దేనికి సూచనగా ఉందంటే, దిస్ రీజియన్ హ్యాస్ స్పాన్డ్ మెనీ ఆఫ్ ద వరల్డ్స్ ప్యాగన్ రిలీజియన్స్. చాలా ప్రపంచంలో పలు విధమైన మతాలు, ఫాల్స్ రిలీజన్, ప్యాగన్, భయంకరమైన మరి విగ్రహారాధనతో కూడిన మతాలన్నీ ఇక్కడి నుంచి పుట్టుకొచ్చాయి. బైబిల్లోనే మొట్టమొదటిసారిగా ఎక్కడ మనము ఈ మతాల స్థాపన చూస్తున్నామంటే అది ఇక్కడ బాబేలు. ఈ బాబేల్ గుండా ఈ యొక్క నది ప్రవహిస్తుంది, యూఫ్రటీస్ అనే నది. అక్కడ దేవుడు అప్పట్లో సాతాను సంబంధమైన ఫోర్సెస్ని, ఆ దూతలని, ఫాలెన్ ఏంజల్స్ని బంధించి ఉంచాడు. ఇప్పుడు దేవుడు లోకాన్ని తీర్పు తీర్చడానికి ఆ శత్రువునే వాడుకుంటున్నాడు. ఆ సాతానునే మరి వాడుకున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూడొచ్చు. కాబట్టి ప్రతి విగ్రహారాధన ఎక్కడ ప్రారంభమైందంటే టవర్ ఆఫ్ బాబెల్, అక్కడే సూర్య ఆరాధన అనేది ప్రారంభమైంది. నిమ్రోద్ అనే వ్యక్తి స్థాపించాడు, ఒక గోపురం కట్టడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ఎన్నో భాషలు దేవుడు అక్కడ అనేకమైన భాషలు, వారి భాషను తారుమారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి ప్రజలందరూ మరి విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 15వ వచనంకి వచ్చేసరికి, ఆ సంవత్సరానికి నెలకు రోజుకు గంటకు సిద్ధంగా ఉంచబడ్డ ఆ 4 దేవదూతలను మనుషులలో 3వ భాగాన్ని చంపడానికి విడిపించడం జరిగింది. ఎందుకు దేవుడు దేవదూతలను ఆ యొక్క సాతాను సంబంధమైన ఫాలెన్ ఏంజల్స్ను, పడిపోయిన దూతలను వాడుకుంటున్నాడంటే ఏముందని 15వ వచనంలో, మనుషులలో 3వ భాగాన్ని చంపడానికి వాళ్ళని విడిపించాడు. సంవత్సరానికి, నెలకు, రోజుకు, గంటకు అంటే ఇక్కడ ఏంటి తెలుసా మనం నేర్చుకోవాల్సింది? ఇంగ్లీష్లో ద అవర్ అండ్ ద డే అండ్ మంత్ అండ్ ఇయర్. చూసారా? అంటే ఆ డేస్ చూడండి. ఫస్ట్ ఏమో అవరు అంటే గంటలు, తర్వాత దినము, తర్వాత నెలలు, తర్వాత సంవత్సరాలు. అంటే ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే
God works according to his predetermined plan. దేవుడు ముందుగానే తన సంకల్పం ఆయన ఫిక్స్ చేసేస్తాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్. దేవుడు ముందుగానే ఆ యొక్క దినాన్ని, ఆ యొక్క గంటను, ఆ యొక్క దినాన్ని, ఆ యొక్క నెలను, ఆ యొక్క సంవత్సరాన్ని ఆయన నియమించేశాడు. కాబట్టి దేవుడు ఆయన ప్రతి ఒక్కటి ముందుగానే నియమించేశాడు. ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్. ప్రతి ఒక్కరి జీవితంలో అంతే. దేవుడు ముందుగానే ఆయన నిర్ణయించేశాడు ప్రతి ఒక్కటి. దాన్ని ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఒక వాక్యం మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 24:36 ఒక మాట మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిందంటే గంటకు, మరి నెలకు, రోజుకు, సంవత్సరానికి. చూసారా? చదవండి. మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే ఆ రోజు చూసారా, అది దేవుడికే తెలుసు. కాబట్టి దేవుడే ప్రతి ఒక్కటి ఆయన ముందుగా నిర్ణయించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో దేవుడు ఈ యొక్క మరి చంపడానికి, మనుషులకు తీర్పు తీర్చడానికి మరి దేవదూత, ఈ యొక్క సాతాను సంబంధమైన పడిపోయిన దూతలను దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 16వ వచనంకి వచ్చేసరికి సైన్యములో ఉన్న రౌతులు లెక్క 20 కోట్లంట. వారి లెక్క అక్కడ యోహాను విన్నాడే. 16వ వచనం చూడండి ఎంత స్పష్టంగా ఉందో. సైన్యములో ఉన్న రౌతులు 20 కోట్లంట. వారి లెక్క విన్నాడు యోహాను. ద ఆర్మీ అని ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం. అంటే ఇది దేనికి మరి సాదృశ్యంగా ఉందంటే సాతానుడి యొక్క మరి ఆర్మీ ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూస్తున్నాం. డీమన్ ఫోర్స్ అంటే ఈ పడిపోయిన దూతలు ఒక సైన్యంగా ఉన్నారంట. ఎంతమంది లెక్క ఉంది ఇక్కడ? 20 కోట్లు అని బైబిల్లో మనం చూస్తున్నాం. మరి కాబట్టి ఈ 20 కోట్ల మంది ఎంతమందిని చంపారు మనం చూసినట్లయితే చూడండి ఎన్నో వచనంలో ఉంది అది. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఎంతమందిని చంపినట్లు మనం చూస్తున్నాం. లెక్క ఇంత అని ఉంది. కరెక్టే. మనుషులను చంపడానికి దేవుడు సిద్ధపరిచాడన్న వాక్యం మనం చూసాం. మనుషులలో 3వ భాగాన్ని 15వ వచనం, 3వ భాగాన్ని అంటే 20 కోట్ల సాతాను దూతల ఆర్మీ, పడిపోయిన దూతలు, వాళ్ళ యొక్క సైన్యం, ఇంతమంది మనుషులను చంపడం మనం చూస్తున్నాం. మీరు అనుకుంటున్నారా ఎందుకు చంపాలి ప్రభువా అనుకుంటున్నారా? ఇది మహాశ్రమల కాలంలో జరగబోయే మరి ఈ యొక్క ఒక అంశం, ఒక 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 పని మనం చూస్తున్నాం, ఒక మరి కార్యం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మరి అంతమంది అంటే 3వ భాగము, the 1/3 of humanity is going to be killed. దాని తర్వాత 17వ వచనంకి వచ్చేసరికి ఆయా దర్శనంలో చూస్తున్నాడు యోహాను. ఏం చూస్తున్నాడంటే ఆ గుర్రాలు వాటి మీద కూర్చునున్న వారు నాకు ఇలా కనిపించారు. ఎలా కనిపించారంటే వారికి నిప్పు రంగు, నీలం, గంధకం రంగు గల కవచాలు ఉన్నాయంట. ఎలాంటి కవచాలు ఉన్నాయి వాళ్ళకి? బ్రెస్ట్ ప్లేట్స్, ఎరుపు వర్ణం, నీలవర్ణం, నిప్పు వలె ఎరుపు వర్ణం, నీలవర్ణం, గంధక వర్ణం మైమరుపులు ఉండెను. ఆ గుర్రముల తల అంటే ఏంటివి? వీరు అంటే వీటి గురించి మనం చూస్తే మరి బైబిల్లో
మరి నీలం, గంధకం, నిప్పు రంగు ఆ కవచాలు వారికి ఎందుకు ఇవ్వబడ్డాయంటే 9వ వచనం మనం చూసాం ఆల్రెడీ. 9వ వచనం ఏముంది? మైమరుపుల వంటి మైమరుపులు వారికి ఉండెను, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని ఉండెను. సో అక్కడ కూడా మనం చూసాం. అంటే ఈ యొక్క రంగులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే వారు చంపడానికి సిద్ధంగా ఉన్నారు, వారు చంపడానికి తొందరపడుతున్నారు అనేది మనం జాగ్రత్తగా మనం గమనించవచ్చు. అవి ఎంతో గంభీరంగా ఉన్నాయి, ఎంతో కోపంతో ఉన్నాయి అనే దానికి అక్కడ సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ గుర్రాల తలలు సింహం తల లాంటిగా ఉన్నాయి, వాటి నోళ్ళ నుంచి మంటలు, పొగ, గంధకాలు బయలుదేరుతూ ఉన్నాయి. అంటే అవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని యొక్క తీర్పు. అంటే వాటి నోళ్ళ నుంచి సాతాను సైన్యం, ఆ దూతల నుంచి, ఆ సైన్యం నుంచి 20 కోట్ల మంది ఆ దూతలు, పడిపోయిన దూతల నుంచి అగ్ని వస్తుందంట, మంటలు వస్తున్నాయంట, పొగ వస్తుందంట. అప్పుడు ఆ 3 దెబ్బల చేత, అంటే వాటి నోళ్ళ నుంచి బయలుదేరుతున్న మంటలు, పొగ, గంధకాల చేత మనుషుల్లో 3వ భాగం చంపబడ్డారు. ఆ గంధకాలు అని మనం చూస్తే అది ఒక పసుపు కలర్లో ఉంటుంది. ఆ యొక్క పసుపు కలర్ వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన వెంటనే ఒకలాంటి లిక్విడ్, ఒక మనిషిని చంపే లిక్విడ్ అనమాట అది వెంటనే వాళ్ళని ధ్వంసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది డెడ్ సీలో మనం చూస్తున్నాం, మృత సముద్రంలో. మరి ఆ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క డిపాజిట్స్ మెల్ట్, బర్నింగ్ స్ట్రీమ్ అనమాట. అది నీటిలో వెళ్ళి వెంటనే సైంటిఫిక్గా చూసినప్పుడు అది మండిపోతుంది అనమాట. అలాంటి గంధకాలతో వాళ్ళు మరి కాల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా 1/3 ఆఫ్ హ్యుమానిటీ వెర్ కిల్డ్. భూమిలో 3వ భాగం మనుషులు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు సాతాను దూతలను వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వాటి శక్తి వాటి నోళ్ళలో, వాటి తోకల్లో ఉందంట. వాటి శక్తి ఎక్కడ చూడండి, వాటి నోళ్ళల్లో. టెయిల్స్ ఆర్ లైక్ సర్పెంట్స్ హ్యావింగ్ ఎడ్స్. యోహాన్ యొక్క ఆ యొక్క భాష మనం చూస్తే మరి ఆ యొక్క సాతాను సంబంధమైన శక్తి ఎక్కడుందంటే, ఎక్కడుంది? వారి నోళ్ళల్లో, వాటి తోకల్లో ఉంది. ఎందుకంటే వాటి తోకలు తలలు గలవై పాము లాంటివి. మనం పాము తెలుసు. మరి మొట్టమొదటిగా అవ్వను మరి సాతానుడు కూడా ఏ రూపాన్ని తీసుకున్నాడు? పాము రూపాన్ని తీసుకున్నాడు. అంటే పాము రాకేదిగా ఉండేది కాదేమో అప్పట్లో. అది ఎలా ఉండేదో, కాళ్ళు ఉండేవేమో, మరి అన్ని జీవుల కంటే తెలివిగా ఉంది కనుక మరి చాలా చక్కగా ఉండేదేమో. కానీ దేవుడు ఆఖరికి ఆ యొక్క ఆకారాన్ని ఇచ్చేసాడు, శపించాడు. కాబట్టి సాతానుడు పోల్చబడ్డానికి తోకల్లోనూ మరి తలలు ఎలా ఉన్నాయి? పాముల్లాగా ఉన్నాయని మనం చూస్తాం. ఆకారం చూసారు ఎలా ఉందో. ఆ తోకలతో అవి హాని చేస్తున్నాయి. ఆ తోకలతో అవి హాని చేస్తూ మరి ప్రపంచంలో ఉండే 1/3 ఆఫ్ హ్యుమానిటీ, మరి 3వ భాగము ఏముంది అక్కడ? మరి వాటి తోకలందు ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు 3వ భాగాన్ని, మనుషుల్లో 3వ భాగాన్ని చంపినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు సాతానుడుకు ఆ శక్తిని ఇచ్చేశాడు మనుషుని చంపడానికి. ఎందుకు చంపబడ్డారో లాస్ట్ వచనాల్లో మనం చూస్తున్నాం. 20 వచనము, 21 వచనము. గాడ్ లిస్ట్ 5 sins. ఇక్కడ దేవుడు మనిషి యొక్క 5 పాపాలను వివరిస్తున్నాడు.
ఈ 5 పాపాలు బట్టి ఈ 1/3 ఆఫ్ హ్యుమానిటీ వర్ కిల్డ్ బై సేటనిక్ ఆర్మీ. సాతాను సంబంధమైన ఆ సైన్యము మనుషులను 3వ భాగాన్ని చంపేశారు. అది మనం చూస్తున్నాం. ఈ దెబ్బల చేత చావక మనుషులు మిగిలిన వారు తమ చేతులతో చేసిన పనుల గురించి పశ్చాత్తాపపడలేదు. ఏంటి మొట్టమొదట పాపం? ఇక్కడ మనం చూస్తే వారి చేసిన పాపాలకు పశ్చాత్తాపడలేదంట. దేవుడు ఈరోజు లోకానికి కూడా కోరుకునేది ఇదే, పశ్చాత్తాపం. దాన్ని ఇంగ్లీష్లో చూస్తే రిపెంటెన్స్. చేసిన పాపానికి బదులుగా నువ్వు జస్టిఫై చేసుకోకూడదు, కానీ పశ్చాత్తాపడాలి. మనుషులు పశ్చాత్తాపడలేదంట. మనుషులు వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తమే కాకుండా, అయ్యో నేను చేసింది తప్పే కదా, నేను చేసింది పాపమే కదా అని వారు దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకోలేదు. అంటే ఎంత గర్వంగా ఉన్నారో చూడండి. సాతానుడు కూడా పరలోకం నుంచి పడిపోయిన దేనికి? గర్వాన్ని బట్టి. ఆ గర్వాన్నే వీరు మనుషులు కూడా చూపిస్తున్నారు. నేను గత వారంలో కూడా చెప్పాను మీకు, దేవుడు కొన్నిసార్లు వ్యభిచారాన్ని కూడా చూడండి. దావీదు చేసిన పాపంలో మనం చూస్తే, దావీదు వ్యభిచారం చేశాడు మరి బెత్షెబాతో. చేసినప్పుడు 4 మనుషులు చనిపోయారు. కానీ దావీదు గర్వించి మరి అక్కడ ఇశ్రాయేలు సైన్యాన్ని లెక్క పెట్టినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు చూసారా? 80,000 మంది చచ్చిపోయారు. 3 రోజులు తెగులు వచ్చింది, మనుషులు చచ్చిపోతున్నారు. అప్పుడు దావీదు అన్నాడు, ప్రభా నన్ను తీసుకోవచ్చు కదా, ఎందుకు వీళ్ళని చంపేశావు? అంటే గర్వం ఎంత భయంకరమైన పాపం చూసారా? ఈరోజు ప్రపంచ దేశాలు కూడా డబ్బు బట్టి, ధనాన్ని బట్టి, సంపద బట్టి, మరి వారికి ఉండే ఆ పదవులు బట్టి గర్వం పాతుకుపోయింది. ఆ గర్వాన్ని బట్టి అప్పుడు దేవుడు మరి ఆ దావీదు లెక్కించినప్పుడు దేవుడు చాలా ఆ యొక్క పాపాన్ని కఠినంగా శిక్షించాడు. 1,000 మంది చచ్చిపోయారు. ఈరోజు కూడా అదే గర్వం. వారు క్షమాపణ కోరుకోలేదంట. దేవుని దగ్గరికి అయ్యో మేము పాపులం ప్రభు అని చెప్పలేదంట. నినివే పట్టణం అసలు చూడండి, ఎప్పుడైతే యోనా ప్రకటించాడో ఆ ప్రజలందరూ మోకరించి మరి గోనెబట్ట కట్టుకొని మరి ప్రలాపించి ప్రభా మేము పాపులం. కొంతమందికి ఎంత గర్వం తెలుసా? దేవుని సేవకులు ఏమైనా చెప్తే గర్వించి, ఓ మీరు క్రైస్తవుల్లో అందరూ మంచోళ్ళా, మా దాంట్లో మంచోళ్ళు లేరా, ఇవి చేస్తే తప్పేముంది, మేము తాగితే తప్పేముంది, మా ఇష్టానుసారంగా ఉంటే తప్పేముంది. గర్వం అది చాలా భయంకరం. నా జీవితంలో కూడా నేర్చుకున్నాను, సేవా జీవితంలో. ప్రభా గర్వానికి మాత్రం నేను చోటివ్వను, నా గొప్పతనం నేను చోటివ్వను. అందుకే నేను చాలామంది విశ్వాసంతో చాలా ఫ్రీగా మాట్లాడతాను. నేను చూపించుకోను, ప్రయత్నం చేస్తాను. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నేను సేవకుని కదా దూరంగా ఉంటాను, వాళ్ళతో మాట్లాడకుండా ఉంటాను. నాకు అది అవ్వదు. ఆత్మీయ గర్వం కూడా ఎంతో చాలా భయంకరమైన డేంజర్, ఎంతో అపాయము. కాబట్టి వారికి ఏం లేదంటే రోజు ఆ మిగిలిన వారు తమ చేతులతో చేసిన పనుల గురించి వారు పశ్చాత్తాపడలేదంట. ఏంట పనులు మనం చూస్తే అంటే దెయ్యాలను, చూడలేని, వినలేని, నడవలేని, బంగారపు, వెండి, కంచు, రాయి, కొయ్యలతో చేసిన విగ్రహములను పూజించడం మానలేదు. భయంకరమైన పాపం ఏంటో తెలుసా అండి? ప్రపంచంలో దేవుని బైబిల్లో వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. విగ్రహారాధన అంటే ఆయనకు అసహ్యమైన పని. ఎందుకంటే దేవునికి చెందవలసిన ఘనత, మహిమ, ఆరాధన, పూజలు ఆయనకే చెందాలి, దేనికి చెందకూడదు. కొన్ని మతాల వారు చెప్తూ ఉంటారు, నీరు లేకపోతే జీవించగలమా, వేడి లేకపోతే జీవించగలమా, నిప్పు లేకపోతే జీవించగలమా, గాలి లేకపోతే జీవించగలమా, సముద్రం లేకపోతే జీవించగలమా, నదులు లేకపోతే జీవించగలమా? కాబట్టి అవే మాకు దేవుళ్ళు, వాటినే మనం పూజించాలి. ఎంత మూర్ఖమైన ఆలోచనది. కరెక్టే,
వాటిని సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోలేరా? వాటిని కలుగు చేసిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోలేరా? వాటిని తయారు చేసింది దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోలేరా? ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఉండే వాటిని పూజించడం బట్టి దేవుడు ఒక దినాన్న వాటిని నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించడం. అందుకే వాక్యం ఉంది, దెయ్యాలను చూడలేని వినలేని నడవలేని బంగారపు వెండి కంచు, వెండితో చేస్తున్నారు, బంగారంతో చేస్తున్నారు, పోతలు పోస్తున్నారు, అవి నడవగలవా? అందుకే పాత నిబంధనలో కీర్తనలో మనం చూస్తున్నాం, అవి చెవులున్నా వినలేవు, కళ్ళున్నా చూడలేవు, ముక్కున్నా వాసన చూడలేవు, మరి నోరుండినా మాట్లాడలేవు. మరి వాటిని పూజిస్తే దేవుని కోపం వస్తుంది కదా. గర్వాన్ని బట్టి దేవుని వైపు తిరగట్లేదు అని చెప్పుతూ అంటున్నాడు. 21వ వచనంకి వచ్చేసరికి, తమ హత్యలు ఏంటి? హత్యలు అంటే హత్యలు ఇక్కడ మనం చూస్తే, మనం గమనించినట్లయితే మరి వారు భయంకరమైన హత్యలు దేవుని పేరట, వారి మతం పేరట. మనం ఇప్పట్లో కొన్నిసార్లు వింటూ ఉంటాం, మతోన్మాదులు, ఎక్స్ట్రీమ్ రిలీజియస్ యాక్టివిటీస్. మతం పేరట ఒక మనిషిని హింసించడం, ఒక మనిషిని చంపేయడం, ఒక మనిషిని చావగొట్టడం, అసహించుకోవడం, మతం పేరట. ఈరోజు మనం భారతదేశంలో అదే చూస్తున్నాం. ఎంత విచారం! మతోన్మాదులు పెరిగిపోయి చంపేస్తున్నారు, హత్యలు. తర్వాత ఏముందంటే, తమ మంత్ర ప్రయోగాలు, మాంత్రికులు మంత్ర ప్రయోగాలు చేసేవారు, వ్యభిచారులు. ఈరోజు చూసారా వ్యభిచారము? మతం పేరట వ్యభిచారాలు చేసేవారు ఉన్నారు చాలామంది. వ్యభిచారులు, తమ దొంగతనాలు గురించి కూడా వారు పశ్చాత్తాపడలేదు. వీళ్ళందరూ పాపము చేసిన వారు. దేవుడు వారి పాపాన్ని బయట పెడుతున్నాడు. హత్యలంట, దొంగతనాలంట, మంత్ర ప్రయోగాలంట, వీటి గురించి వారికి పశ్చాత్తాపం లేదు. అందుకే దేవుడు 1/3 of humanity was killed by Satanic army. మనుషులు 3/4 మరణించారు. అయినా వారిలో కొందరు మారు మనసు పొందలే, పశ్చాత్తాపడలే. వారు చేసిన పాపం బట్టి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడలే. దే ఆర్ నాట్ ఫీలింగ్ సీయింగ్ సారీ అనే సరిపోదు. పశ్చాత్తాపడడం అంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చి, ప్రభా నీవే నన్ను విడిపించు, నీవొక్కడవే నా పాపాలు క్షమించగలవు, నన్ను మార్చు ప్రభా, నీ కృపను చూపించు, నీ దయను చూపించు. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచాలు కరోనా కేసెస్ వెళ్ళిపోతూ ఉన్నాయి పైకి. ప్రపంచం అంతా the world should realize that they need God, that they need the compassion of God. వారికి దేవుని యొక్క దయ ఎంతగానో అవసరం. దేవుడే దారి చూపించాలి. They have to come to God and repent of their sins. దేవుని దగ్గరకు వచ్చి వారి పాపాలకు క్షమాపణ కోరుకోవాలి. అంత తీర్పు వచ్చినా వీరు క్షమాపణ కోరుకోవట్లేదు. ఈరోజు ప్రపంచానికి ఎవరైతే వింటున్నారో, దయచేసి మీ పాపాల నిమిత్తమే క్షమాపణ కోరుకోండి, పశ్చాత్తాపడండి. మన పాపాల విషయమై పశ్చాత్తాపడి దేవుని యొక్క కృపను పొందుకోవాలి. నినివే పట్టణస్థులు, దావీదు భక్తుడు ఎవరైతే వారి పాపాలు చేసినప్పుడు పశ్చాత్తాపడ్డారో, అలాంటి పశ్చాత్తాపం దేవుడు కోరుకుంటున్నాడు. అదే 6 బూర ఊదడం, ఊదిన తర్వాత ఏం జరిగిందో
మనం చూసుకున్నాం. 10వ అధ్యాయంలో కూడా ఆ యొక్క బూర, మరి 6 బూర మనం చూడబోతున్నాం. ఏమవుతుందో 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో మనం వచ్చే వారం గమనిద్దాం. వచ్చే వారం దాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైన విశ్వాసులారా, మనం చేసిన తప్పిదాలన్నీ ప్రభు ముందు ఒప్పుకుందాం, క్షమాపణ కోరుకుందాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. మనం దేవుని శిక్షలో నుంచి తప్పింపడ్డాం, పాపానికి దూరంగా ఉందాం, ఆయన శిక్షించి తప్పించుకుందాం, చేసిన పాపాలను ఒప్పుకుందాం, గర్వించకుండా తగ్గించుకునే ప్రభు ముందు మనం ఒప్పుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీ మాటలు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. మీ సత్యాలు మాకు నేర్పించినందుకు వందనాలు. ఈ ప్రకటన గ్రంథం నుంచి ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు మా పాపాలు కూడా క్షమించండి, నా పాపాలు క్షమించండి తండ్రి. మేము ప్రాయశ్చిత్త పడుతున్నాం తండ్రి. లోకంలోకి, దేశంలో ఈ ప్రాయశ్చిత్తం అవసరం ప్రభా, రిపెంటెన్స్ అవసరం ప్రభా, మారు మనసు అవసరం ప్రభా. బైబిల్లో 3 సార్లు చూసాం చివరి వచ్చిన దే డిడ్ నాట్ రిపెంట్ అని ఉంది ప్రభా. వారి పశ్చాత్తాపలేదు. ఎంత విచారమైన ముగింపు తండ్రి. అవును ప్రభా, దావీదు పశ్చాత్తాపడినట్లు, నినివే ప్రజలు పశ్చాత్తాపడినట్లు, ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకొనిన వారందరూ ప్రభా పశ్చాత్తాపడినట్లుగా మీరు సహాయం చేసి నడిపించండి. మా పాపాలు క్షమించినందుకు వందనాలు. విన్న ప్రతి విశ్వాసాన్ని మీరు దీవించమని ప్రార్థించుకుంటూ మా జీవితాలు మీకు అర్పిస్తూ ఈ బైబిల్ స్టడీని ప్రభా తండ్రి మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. మీరు అందరినీ దీవించమని ప్రార్థించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.